అయితే మీ పని అనేది మీ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. ప్రాజెక్ట్స్ ఇవన్నీ గూడా. మీరెందుకు ఎక్కువ కనపడరు మీ సినిమాలు లేకపోతే అసల? అంటే నేనెక్కడికి బయటికి ఎక్కడికి కనపడనండి. హ్మ్. బయటకి కనపడడం అంటే నాకసలు అంటే ఫస్ట్ నుండి ఇంట్రోవర్ట్ నేను చెప్పలేను గానీ, ఎక్కువ జనాలతో కలవలేను ఫస్ట్ థింగ్. రెండోదేంటంటే రైటింగ్ అనేది ఒకటుందనుకోండి. రైటింగ్ అంటే నేననే కాదు. రైటింగ్‌లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అంటే బిఫోర్ దిస్ నేను ఒకటి లిటరేచర్‌లో ఉన్నాను కాబట్టి కథలు రాయడం లేకపోతే ఇంకోటి ఉంటుంది. ఏదో ఒక ఐడియా వచ్చిందనుకోండి. ఆ ఐడియా కంటిన్యూయస్‌గా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటది. దాన్ని డెవలప్ చేయడం లేకపోతే ఇంకోటి రాయడం అందులోనే సరిపోతుంది. నేను ఆఫీస్‌కెళ్తాను. హ్మ్. ఆఫీస్ నుండి ఇంటికెళ్తాను. షూటింగ్ ఉంటే షూటింగ్‌కెళ్తాను. షూటింగ్ నుండి ఇంటికెళ్తాను. అంతే. ఈ ప్రమోషన్స్ టైంలో ఇలా రావడం ప్రెస్‌ని లేకపోతే మీలాంటి వాళ్ళని కలవడం. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లని అదే. దానికి సంబంధించి ఇంక తప్పదు. నేను వెళ్ళాల్సి ఉన్నప్పుడు వెళ్తాను తప్ప మిగతా అంటే ఇంకేం లేదు. సోషల్ లైఫ్ అంటూ పెద్దగా ఏం లేదు. జీరో. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా సినిమాల్లో చాలా తక్కువ మంది. హ్మ్. సినిమాల్లో దాదాపు జీరో అని చెప్పాలి. అంత ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఏవంతా. ఒక సినిమా ఓకే. గురించి పనిచేసినప్పుడు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు ఉంటారు. బట్ అది సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్‌కి వెళ్ళిపోతారు. మనం ఒక ప్రాజెక్ట్‌కి వెళ్తాం. ఎప్పుడైనా హాయ్ హలోలు. ఇంకా ఈ ప్రమోషనల్ మెటీరియల్సో లేకపోతే మన పోస్టర్ వచ్చినప్పుడో లేకపోతే ఒక టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి బాగుందని చెప్పినంత వరకే ఫ్రెండ్షిప్ తప్ప రెగ్యులర్గా కలిసి కూర్చొని మాట్లాడుకునేది లేదు.